ఆగస్టు 7న రాబోతున్న రాఖీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గ్రహణం ఎప్పుడు ఉంది? ఆ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే దానిపై చాలా మందికి అవగాహన లేదు. ఈసారి సంభవించబోయే గ్రహణం సోమవారం రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మొదలై అర్ధరాత్రి 12 గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. రాత్రిపూట గ్రహణం సంభవిస్తున్న ఆ ప్రభావం ఉదయం కూడా ఉంటుంది. అందుకే ఉదయం 11 గంటలలోపు రాఖీలు కట్టుకునే తంతును పూర్తి చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని చేయటం అంత ఫలప్రదం కాదని అభిప్రాయపడుతున్నారు. రాత్రి రెండో జామున గ్రహణం సంభవిస్తున్నందున ముందు 3 జాములు కూడా గ్రహణ వేదన ఉంటుందని సిద్ధాంతులు చెప్తున్నారు. అంటే మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుంచే గ్రహణ వేదన మొదలవుతుంది. ఈలోపు భోజనం చేయటం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఏ ఏ రాశులపై ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మేషరాశి వారికి మాననాశనం ఉంటుంది. మిథున రాశి వారికి మృత్యుతుల్య కష్టం సంభవించే అవకాశం. కర్కాటక రాశి వారికి స్త్రీ కష్టం. సింహరాశి వారికి సౌఖ్యం. కన్యా రాశి వారికి చింత. తులారాశి వారికి శారీర పీడ. వృశ్చిక రాశి వారికి ధనలాభం. ధనుస్సు రాశి వారికి క్షతి. మకర రాశి వారికి ఘతం. కుంభరాశి వారికి హాని. మీనరాశి వారికి లాభం ఉంటుంది. ఈ ఫలితాలను వచ్చే 6 నెలల్లోపు సంభవించే అవకాశం ఉంటుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.